కొట్టినట్టు నేను తిట్టినట్టు అని నటించి కెనడా రాజకీయాన్ని ట్రంప్ జాగ్రత్తగా మార్చిపెట్టాడు. కెనడా సంబంధించి ట్రూడోని తీవ్రంగా దూషించడం, ద్వేషించడం, 51వ రాష్ట్రం లాంటి కామెంట్ చేయడం, దాంతో ట్రూడో పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేర్మర్ వచ్చేసాడు. ఇతను వచ్చిన తర్వాతన ట్రంప్కి ద్వేషిస్తూ అమెరికాని దూషిస్తూ దాని ఆధారంగా ఇట్లాంటి వాడిని అమెరికాను తట్టుకోగలగాలంటే అదే ట్రూడో పార్టీ వాడైనటువంటి అదే లిబరల్ పార్టీ వాడైనటువంటి ఇతనే కరెక్టు అని చెప్పి ప్రతిపక్షానికి ఛాన్స్ లేకుండా చేశాడు. ఆ ప్రతిపక్షం ట్రంప్కి నచ్చలేదు కాబట్టి తెలివిగా వీళ్ళకి సహకరించి పెట్టాడు. ఫైనల్గా ఎన్నికలు అయిపోయినాయి. క్రిందసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలిచింది. కాకపోతే ట్రూడో కాదు, ఇప్పుడు కేర్మర్ వచ్చేసాడు. అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేశారట. అమెరికా కెనడాల మధ్యన మొన్నటిదాకా ఆంక్షలు పెట్టుకున్నారు, టారిఫ్లు, కెనడా మీద అమెరికా టారిఫ్లు, అమెరికా మీద కెనడా టారిఫ్లు, అవన్నీ రద్దట. తద్వారా ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం పెరిగిపోయింది అన్నటువంటిది. అంటే ఎవరికాళ్ళు అటు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు, ఇటు ఈయన అధికారంలోకి వచ్చాడు. కాబట్టి కథ నడపడం.